జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో మతి మరుపు. దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఫన్ చాలా బాగుంటది అంటూ ఒక సర్ప్రైజింగ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సర్ప్రైజింగ్ షామ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్కారం సార్. నమస్కారం మేడం. నా పేరే పాపారావు. నాకు ఒక కూతురు, నా కర్మకలో ఒక భార్య కూడా ఉందిలేండి. అయ్యగారు రత్తాలు కేటన్నారండి. ఊళ్ళో మీ పేరు చెప్పి మరి తిడుతుందా? నేనే అన్నాను రా, తువ్వాలు పడిపోతే తీసి ఇచ్చాను. తువ్వాలు పడిపోతే ఎందుకు అలాగ అంతగానే? అది అప్పుడు బాత్రూమ్ లో ఉందిరా, నేను చూసుకునేదా. సరేగానే అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటాను. పెళ్లి కొడుకు ఎవరో కాదు, సోయాన మా అక్కలు కొడుకు. అబ్బా అమ్మాయి గారి పెళ్ళే మరేకేమైతే ధూమ్ ధామ్ చెయ్యాల. ఏమండి ఎవరికి పెళ్ళి? ఎవరికైతే మన కూతురికి. ఎవరికి ఇచ్చేస్తానరా? ఇంకెవరితోనే? నా అక్క కొడుకుతోనే. మీ అక్క కొడుకు ఎవరు? అవును ఎవరు? రేదవా నీ అక్క కొడుకు ఆడేండ్రా. ఈ మతి మరిపి సచిన వాళ్ళతో చాలా లేకపోతాను నాయన. అదండి నా బాబు గారు, నాకు మతి మరిపి అండి. నిమిషానికి పద్ధతి మర్చిపోతాను. దరిద్రం ఏంటంటే నా మేనడు కూడా మతి మరిపే. నా కూతురు నీకు చేస్తాను. ఇదో అదే గుర్తుపెట్టుకోరా బాబు. ఎలా మతి మరి పెదవా, మతి మరి పెదవా. నువ్వేవరా గోడ బెల్లగా ఉన్నావు? నువ్వేనా? రష్మి గారు మీకు కూడా చెప్తా వినండి. నా కూతురి ఓనీ ఫంక్షన్ ఉంది, మీరు తప్పకుండా రావాలా. ఓనీ ఫంక్షన్ ఇప్పుడే కదా పెళ్ళన్నారు. పెళ్ళానా? అదేనండి, పెళ్ళి ఉంది, మీరు తప్పకుండా రావాలండి బాబు. అమ్మాయి చెప్పండి నాన్న పిలిచారు. అమ్మా ఇదేనండి నా కూతురు, నా బంగారు తల్లి. నీకు పెళ్లి నిశ్చయించాను. పెళ్లి కొడుకు ఎవరు కాదు, మన రష్మియే. నాన్న రష్మి అబ్బాయి. రష్మి అమ్మాయి నాన్న. నా మేనడుతో నీ పెళ్లి అనుకోనమ్మా. నాన్న నాకు ఈ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను నాన్న. తప్పేట్లేదమ్మా. కూతురు తర్వాత లవ్ చేయడము, తండ్రి తర్వాత వేరే తెచ్చి పెళ్లి చేయడము రెండు కామనే గానీ లోనికి వెళ్ళిపో. నాన్న అయ్యగారు గడ్డం గీసి మాత్ర ఓరు వచ్చిన గడ్డకి నిన్ను పిలిపిద్దాం అనుకుంటాను. రండి కూకోండి. ఒక నిమిషం ఆగండి. ఏంటిదే చెంపుతా మంత్ర దేనికి రా? పలకోగండి. అయ్యగారా మీకు ముత్యాలకి గొడవ ఏంటండి? గొడవేట్లేదురా, దాని శివులకి ఎత్తుకోసం చేయించమంది. నేనేమో తలుపులకి ఎత్తుగా చేయించాను. మీ సేఫ్టీ మీరు చూసుకోండి అనమాట. ఏమండి ఏడ్ చేస్తాను. గడ్డం గీయించుకుంటానా? అమ్మగారు కరెక్ట్ టైంకి వచ్చారు. కూకోండి గుండి గీసేతన. ఒక్కలు గుద్దేతాం బాక్కేదవా. ఏమండి ఆడు మన అల్లుడు. ఆ వంట తీసుకురాని మాట్లాడద్దు. మాయా యూ డోంట్ వర్రీ. నాకెందుకు నేను అన్నాను కదా, నేను చూసుకుంటాను. నిన్న యూ డోంట్ వర్రీ. ఇది మొఖానికి ఇంగ్లీష్ ఒకటే. నియమసం ముందు ఈడికి ఏది జరిగింది ఈడే మర్చిపోద్ది. ఈళ్ళే ఈడు గుర్తుండదు. మళ్ళీ యూ డోంట్ వర్రీ. చిలక ముక్కేసుకొని ఓ పాపరావు గారు మా ఆయన ఇంట్లో లేరండి. ఎవరో అయ్యేదో వంటలు పెట్టమనరాట. రాత్రి పెళ్ళే పగలు పెళ్ళే సామాన్లు మీరు చేస్తారు, మమ్మల్ని దేమంత ఎట్ల పొయ్యి మీద గ్యాస్ పొయ్యి మీద చెప్పండి. 1000 మందికి వండాలా? 104 కొంకుతాము. 4 ఎందుకు వచ్చినారా? అంతే మరి మేము సైజ్ లేట. మరి 3 వచ్చారు. మా వాడు ఇద్దరితో సమానమే. మీరే సామాన్లు తండి. ఇది నువ్వేరా? అరే కురిపే, అది సైన్ పడిపోతుందిరా, కొంచెం ఎత్తుకో. ఎంత ఉందండి? ఉంటది ఒక 1/2 కేజీ. 1/2 కేజీ? చిన్న సైకిల్ కాబట్టి 1/2 కేజీ సైన్. పెద్ద సైకిల్ అనుకో కేజీ ఉంటది. పోలిగే బొంకర అంతే ఎద్దోడికి 7 సవాళ్ళు దొరికానట నేనంటోడే. నా మీద కౌంటర్ వేసరా? కూతురు కొడుకుని కూడేడట మేసలో చింత మంచం ఎక్కినట్టు నేనంటోడే. యారా నాతో పెట్టుకుంటే వర్షం నీరైపోతుంది చెప్తాను. నాతో పెట్టుకుంటే రాత్రి సేవట్ అయిపోద్ది. ఓలమ్మ మీరు మళ్ళీ అల్లుడు మామని మరిసిపోయి తనుకుంటారు. ఏడ్ చేస్తాను రండి మీరు. అసలు చూడే వంట నన్ను కొట్టడానికి వచ్చాడు. కాదండి మీ ఆయన నన్ను కొట్టేస్తాను. ఏమండి ఆడు మన అల్లుడు. ఒరే ఆడు మీ మామరా. ఏమండి ఈడెంత దానికి ఇష్టం లేదు. అది ఎవరినో ప్రేమించుతుంది. ఆ పెళ్లికి మనం ఒప్పుకోమని అది లేచిపోవాలనుకుంటుంది. అర్థమైందా? అర్థమైంది. ఏంటి నువ్వున్నాడు లవ్ చేసుకోండి రా. నేను ఒప్పుకోను కాబట్టి నిద్ర వెళ్ళిపోదాం అనుకుంటాను రా. ఏమండి ఈ రోజు రాత్రికి ఎవ్వరికి తెలియకుండా అల్లుడుకు నమ్మికి పెళ్లి చేసింది. ఇప్పుడు పెళ్లి అంతా మైక సెట్లు కూడా పొరమంచద్దండి. మరునుగా మైక సెట్ పెళ్లి చేయడానికి ఇది బంధులతో కూడిన పెళ్లి కాదు, బలవంతంగా చేస్తున్న పెళ్లి. ఏ సౌండ్ లేకుండా శుభ్రం డీజే పెట్టుకుందాం.
కిందో మీద పడే నా కూతురు నేను తెచ్చుకుంటాను. పుణ్యం ఉంటది, ఆ తాలి బొట్టైన తెచ్చియారు. ఇదన్నీ మర్చిపోకండి, మీకు పుణ్యం ఉంటది. సరే తెట్టవేలు. మాయా ఇప్పటికిప్పుడు తాలి పట్టని ఎక్కడ దొరుకుతుందా? అరే మన కిరాణా షాప్ లో దొరుకుతుందిరా. కిరాణా షాప్ అది లేస్ ప్యాకెట్ కొనుక్కుంది అయితే. నాకు 2 లేస్ ప్యాకెట్లు కావాలి రోయ్. ఇప్పుడు నీ అబ్బా అత్తేమో కారం పంపితే నువ్వు లేస్ ప్యాకెట్ అంతవా? కారం కాదు, కందిపప్పు పంపింది. ఏదో ఒకటి తెచ్చుకుంది. తెచ్చుకోండి పద. గోపి రాదా గోపి రాదా దగ్గర వద్దు. ఈ రోజు రాత్రికి మనం లేచిపోవాలి. ఎవడైనా రాత్రి పడుకుంటే పగలే ఇస్తాడు, రాత్రి పడుకుని రాత్రి లేచిపోమంట పెట్టి. గోపి ఎవరో వస్తున్నారు, అలికిడి వస్తుందా? తుప్పలో దాక్కుందామా? అవే కరెక్ట్. పద 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 పద. రాజు గారు ఏంటండి మీ గుర్రానికి 5 కాళ్ళు ఉన్నాయి? సరిగ్గా చూడరా, అది నా కావాలనే. సరే అండి, కింద ఏర్పడుతుంది చూడదా? రాజుగారు ఇదేనండి మరి నాటాడాల్సిన అడివే. ఈ గుర్రాలు పక్కన పెట్టము. పక్కన పెట్టండి. రాదా అక్కడ ఉండదు, మీ నాన్నలా ఉన్నాడు. మా నాన్నలాగా ఉండడం కాదు గోపి, మా నాన్నే. నువ్వు భయపడకు, ఆయన మతిపరుపు మనల్ని గుర్తుపట్టలేడు. చాలా బాగుంది. ఆ పక్కన ఉన్నాడు మీ బావలాగా ఉన్నాడు. ఆ బక్కోడా, ఆ బక్కోడికి మతిమరుపులు అందరూ వచ్చిపోడి వాడు అయితే. అంత బాగుంది కానీ ఆయుధం మర్చిపోనమండి. ఎప్పుడు నా దగ్గర ఒక ఆయుధం ఉంటుందిరా. అందరూ చేయరుతండి. అదేటండి అంత ఆయుధం అక్కడ ఎలా దాచినారు? ఫస్ట్ నుంచి అక్కడే ఉంటుంది. మహామంత్రి అక్కడ పొదలు ఊగుతున్నవి. నేను దైవంతుడు కాబట్టి నువ్వు వెళ్ళి చూడము, నేను ఇక్కడ ఉంటాను. ఎవరక్కడ? రాజుగారు అక్కడ పెద్ద పుల్లాగా ఉంది, ఇప్పుడు అసలు మీకు గొట్టం చెప్తా. అవునవరా నువ్వే ఊరా చెమర పుల్లాగా ఉన్నా, నువ్వేట పిల్ల గొరుకుతావా? రాస్కెల్ చెప్పరాడండి. ఎవరు మీరు? ఎవరు మీరు? నాకు తెలిసింది, మీ ఇద్దరు ప్రేమించుకున్నారు. మీ నాన్న ఒప్పులేదు కాబట్టి పారిపోదాం అనుకుంటున్నారు. అంత కరెక్ట్గా ఎలా చెప్పాను రైటర్ రాసినాడు పక్కన ఉన్నట్ట. నేనే రాయించాను కదరా. అవును బాబాయ్, నిజమే. ఏమన్నావమ్మా? బాబాయ్ అన్నా బాబాయ్. అమ్మా ఇంకొకసారి అనవా? బాబాయ్ చాలమ్మా చాలు. నీలాంటి ప్రేమను అర్థం చేసుకున్న తండ్రి వాడొక తండ్రినా ఏదో పేడమొహం వేసుకొని. అంత కరెక్ట్ ఎలా చెప్పాను పేడ మొక్కమనే. అలాంటి ముఖం అలాగే ఉంటారా? సేమ్ మీది అలాగే చెప్పండి. ఆ తండ్రి లేకపోతేనే నీకు ఈ తండ్రి అన్నాడు. మహామంత్రి తీరా తాళి కట్టాలి నువ్వు. కట్టండి కట్టండి. అమ్మా మళ్ళీ చెప్తున్నాను విను, నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఈ నాన్న ఉన్నాడని గుర్తు పెట్టుకో అమ్మా, ఈ నాన్న ఉన్నాడని గుర్తు పెట్టుకో. ముందు నువ్వు నా నాన్నని గుర్తుపెట్టుకో అయ్యా. మహామంత్రి చూసావా ఎలాంటి శుభకార్యం చేశామో? గొప్ప కనకార్యం సాధించాను అండి. ఏమండి ఏడ్ చేస్తాను మీకైనా అర్థం అవుతుందా? మహామంత్రి ఎవరు ఈవిడ? మన రాజ్యంలో సిరికెత్తండి, డబ్బులు ఎవరిదో వెనక్కి వస్తుంది. మరి గుర్రం లాగా ఉంది. సేమ్ బెల్లాగా ఉంది, గుర్రం కాదు. ఓ రెదవా నీ పెళ్ళాన్రా. నువ్వు ఇట్లా చేస్తానువే. మీరేడ్ చేస్తాను ఇక్కడ. ఒక తల్లి లేని పెళ్లికి పెళ్లి చేశాం. తండ్రి లేని పిల్లకి తల్లి లేని పిల్లకి చేయలేదు, మన పిల్లకి చేసావు నువ్వు పెళ్లి. నీకు అన్యాయం జరిగిపోయిందిరో. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు అనేది జరిగిపోయింది. ఇప్పుడు అంత పెట్ట పడ ఎత్తుకుందా. నమస్కారం అండి, నా పేరు పాపారావు. నాకు ఒక కూతురు ఉంది. ఏ ఒక్క నిమిషం, స్కిట్ ఏంటి మళ్ళీ మొదలు పెడుతున్నావా? ఓ స్కిట్ అయిపోయింది. అయ్యో, నువ్వు నీ మతి మరుపు పో ఇక్కడి నుంచి. అయిపోయింది స్కిట్. ఆల్రైట్ నాగ్ బాబు గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? మీరు ఫస్ట్ టైం మొన్న స్కిట్ చేశారు కదా, అప్పుడు ఒక్కోసారి ఏంటంటే ఫస్ట్ టైం లక్ ఏమైనా ఫేవర్ చేసిందేమో అనుకున్నాను. బట్ లక్ కాదు, మీలో టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్నారు. చాలా బాగుంది. అంటే బాగా ఎంటర్టైన్ చేశారు. నారాయణ శ్యామ్ ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. మీకు సపోర్ట్ గా ఆ అమ్మాయి ఉంది, వైఫ్ క్యారెక్టర్ ఇచ్చిన అమ్మాయి బాగా చేసింది. నారాయణ కొంచెం స్పీడ్ తగ్గించు డైలాగ్. మంచి మంచివి అని స్పీడ్ లో మాకు నువ్వు పలానా పని చేసావు లేకపోతే పలానా సామెత చెప్పావు అనే లోపుకి వెళ్ళిపోతుంది. కొంచెం స్లో చేయి. ఈ కాన్సెప్ట్ రాసింది ఎవరు? ఇంకొక అన్న ఉన్నారండి, సురేష్ అన్న. సురేష్ గారు రండి. అన్నిటికీ అతనే రైటర్. లాస్ట్ టైం రేచగట్టి మనోడు సార్, ఈ స్కిట్ మనోడే సార్. మీరు జాగ్రత్తగా చేసుకోగలిగితే మిగతా సీనియర్ కంటెంటర్స్ తోటి మీరు నిలబడగలిగే అంత అవకాశం మీకు ఉంది. మీరు ప్రూవ్ చేసుకున్నారు కూడా.
గుడ్ స్కిట్. థ్యాంక్ యూ సార్. కీప్ ఇట్ అప్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లాస్ట్ టైం నేను స్టాండింగ్ అవేషన్ ఇచ్చాను అండ్ మీ స్కిట్ ప్రైస్ మనీ కూడా కొట్టారు, అవునా? అవును మేడం. కానీ ఆ స్టాండర్డ్ కి ఇది లేదు. బికాస్ మీరు ఒక్కసారి బార్ సెట్ చేశాక మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా అది దాటాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీకుంది. అండ్ సార్ చెప్పినట్టే సీనియర్స్ తో పోటీ పడగలిగే టాలెంట్ ఉన్న టీం కాబట్టి ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సర్ప్రైజింగ్ షామ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.